ఇక యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి మూలాలను మట్టుబెట్టడంలో పోలీసులు ఏమాత్రం రాజీ పడకూడదని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. సమాచారం కావాలంటే తానే స్వయంగా ఇస్తానని, విక్రయదారులను అరెస్టు చేయాలని పోలీసులకు సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం గంజాయి నియంత్రణపై కఠిన చర్యలు తక్షణమే చేపట్టాలని పిలుపునిచ్చారు. కాలేజీల్లో కూడా వెళ్ళిపోయిందండి గంజాయి. విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజీ నేను తనిఖీ చేయించాను. హాస్టల్లో రాత్రులు గంజాయి కాస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఆ పిల్లలు ఇంజనీర్లు అయిన తర్వాత భవిష్యత్తు ఏంటి? రేపు పెళ్ళి అయిన తర్వాత భార్య భవిష్యత్తు ఏంటి? పిల్లల భవిష్యత్తు ఏంటి? అది కంట్రోల్ చేయండి సార్. పోలీసులు స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు ఏం చేయలేడు సార్. మనకి పిల్లలు ఉన్నారు, మీకు పిల్లలు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు. అది ఈ పిల్లలు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళే. ఈ భవిష్యత్తు కోసం ఎక్కడ వదలొద్దండి. ఇన్ఫర్మేషన్ కావాలి, నేను ఇస్తాను. మీకు ఎవరెవరు ఉన్నారో మీకు దమ్ముంటే అరెస్ట్ చేయండి. నేను ఇస్తాను, ఒక పేర్లు ముందు ఇస్తాను. నేను వాళ్ళు తీసుకెళ్ళి అన్నమాన్ని తీసుకెళ్ళి పరిశీలించారు.